మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. అన్నా, నేను చెప్పినట్టు మార్చి 20 తర్వాత ₹400 పక్కా. ఇట్స్ మీడియా మధు గారు. ఓకే బ్రో. వీడికి వీడియో తీసేది రాదు శ్రీనివాసులు గారు. ఆయన కామెంట్ ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. ఇక ఆయనది మరో కామెంట్. అన్నా, మార్చి 15 నుంచి రేట్స్ బాగుంటాయి. ఉగాదికి టమోటాకి టైం వస్తుంది. ప్రస్తుతం ధరలు లేవు. మార్చి 15 నుంచి ధరలు పెరిగే అవకాశం ఉందని, ఉగాది తర్వాత మరింతగా ధరలు పెరుగుతాయన్న ఆశాభావాన్ని శ్రీనివాసులు గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, నా తృతీయ కుమారుడు మొహమ్మద్ సుహేల్ ఒక ఫోటో పెట్టాను నేను పోస్టులో. అది చూసి నారాయణ గారు, బుడ్డోడు ఉల్లాసంగా ఉరకలేస్తున్నాడు, లైఫ్ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ బ్రో. ఇక మంజు యాదవ్ గారు, రంజాన్ అయిపోయేంత వరకు రేట్స్ అనేది ఇంక్రీజ్ కాదు అని అనుకుంటున్నా. ఒకవేళ అయితే చాలా బెస్ట్. ఎందుకంటే మా తోట కూడా కటింగ్కి వస్తుంది ఇంకో 10 డేస్కి. ఏదేమైనా మంజు గారు మీకంతా మంచి జరగాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నానన్న. బెస్ట్ ఆఫ్ లక్ బాబాయ్. అవుట్ సైడ్ టమోటా స్టాక్ ఎప్పటి వరకు వస్తుంది బాబాయ్? ఎస్ఎస్కే రాయల్ గారు, ఈ నెల ఏప్రిల్ వరకు ఇంచుమించుగా అక్కడ పూర్తిగా రావచ్చు. మే నెలలో బయటకాయలు కొద్దిగా తగ్గవచ్చు. ఇటు నుంచి ఎగుమతి ఆరంభవచ్చని అందరము ఒక అంచనాలో ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుంది. ఒకటే మాత్రం, ఈ నెల రేపు నెల ఉత్తర భారతంలో టమోటాలకు కొరత ఉండకపోవచ్చు. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఎస్ఎస్ రాయల్ గారి మరొక కామెంట్. బాబాయ్, ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు బాబాయ్? ఈ క్లైమేట్ ఇలానే ఉంటాయా? కొంచెం క్లారిటీగా చెప్పండి. ఉత్తర భారతంలో ఎగుమతులు అయితే ఏప్రిల్ నెల చివరిలో కానివ్వండి, మే తొలి వారంలో కానీ ఆరంభమవచ్చు అని ఒక అంచనా. రెండోది వచ్చి, క్లైమేట్ ఇలానే ఉంటుంది అడిగి ఇప్పుడిప్పుడే ఎండలు స్టార్ట్ అయ్యాయన్నా. సాయంత్రం రాత్రిపూట కాస్త చల్లగా ఉన్న, మరి భారీగా లేదు. ఎండలు అయితే రోజు రోజుకు పెరుగుతున్నాయి, తీవ్రతరమవుతున్నాయి. మొత్తం మీద అయితే ఈ సంవత్సరం అయితే భారీ ఉష్ణోగ్రత నమోదవుతాయని వాతావరణ శాఖ కూడా చెబుతుంది. ఈసారి ఎండల చుక్కలు చూపించవచ్చు అని అందరూ అనుకుంటున్నారు. చూద్దాం. నార్త్ సైడ్ ఎక్స్పోర్ట్ స్టార్ట్. MMRR గారు, మరి నార్త్ సైడ్ ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నేను అడుగుతున్నారేమో. దీనికి 6 రిప్లైస్ వచ్చాయి. శ్రీనివాసులు గారు, ఎప్పుడు? ఏప్రిల్ 2024, ఏప్రిల్ 20 లేదా 24లో 2026 బ్రో. డోంట్ వరీ బ్రో. ఏప్రిల్ నెల 20 తర్వాత ఏప్రిల్ నెల 20వ తేదీ నుంచి ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. డోంట్ వరీ బ్రో అని రఫీ గారు కామెంట్ పెట్టారు. ఇక శ్రీనివాస్ గారు అయితే నో మార్చ్ 17 ఆన్వర్డ్స్. ఏప్రిల్ 20 వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మార్చి 17కే ఉత్తర భారత ఎగుమతి స్టార్ట్ అవుతుంది. లేదు బ్రో, అంత తొందరగా ఈ మార్చి నెలలో ఉత్తర భారత ఎగుమతి అయ్యే అవకాశాలు అయితే లేవు ప్రస్తుతానికి అయితే. మీరు అంటున్న సమయం కేవలం 11 రోజులు మాత్రమే. నో, ఇప్పట్లో ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వవు. ఇంకా 2 రిప్లై కామెంట్స్ ఉన్నాయి. రహీం బాషా గారు, జూన్ తర్వాత ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుందంటే శ్రీనివాసులు గారు మాత్రం నో మార్చ్ 17 అంటున్నారు. సారీ బ్రో, మార్చ్ 17 ఇంపాసిబుల్ టు నార్త్ ఇండియా ఎక్స్పోర్ట్. మీరు దయచేసి ఆలోచించండి. మార్చి 17 తేదీ నో ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవు. ఇక చివరిగా రాఘవేంద్ర, వారికి మనకి ఎలాంటి సంబంధం లేదన్నావు కదా బ్రో. ఇక్కడ షాప్స్ వాళ్ళు మల్చింగ్ పేపర్ రోల్ మీద 200 రైజ్ చేశారు, మందుల మీద కూడా రైజ్ చేశారు. నీవు ఏమీ వారికి మనకి ఎలాంటి సంబంధం లేదన్నావు. షాప్స్ వాళ్ళు వారి నేమ్ చెప్పి రేట్స్ రైజ్ చేస్తున్నారు. మీ ప్రశ్నలోనే ఉంటున్న సమాధానము, వారి పేరు చెప్పి రేట్లు రైజ్ చేస్తున్నారు. ఎస్, మల్చింగ్ పేపర్కి, ఎరువులకి, యుద్ధానికి సంబంధం లేదు. ఏమన్నా పెరిగితే పెట్రోల్ ధరలు పెరగాలి అంతే. నిన్న మొన్నటి వరకు రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తే టారిఫ్లు పెంచుతాను, సుంకాలు భారీగా మోగిస్తానన్న అమెరికా అధ్యక్షుడు పెట్రోల్ పంప్ పశ్చిమాసియాలో యుద్ధం ఆరంభమవడంతో దయతలచి మనకు నెల రోజుల పాటు రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కోవడానికి వెసులుబాటు పర్మిషన్ ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు. పెట్రోల్ పంప్ గారికి ధన్యవాదాలు. దీనికి రిప్లై వచ్చింది.
సంబంధం లేదంటే టమోటా రేట్స్ బ్రో, నాట్ ఫర్ ఫెర్టిలైజర్స్, గూడ్స్ ఎక్స్ట్రా, దోస్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజ్ ఇఫ్ ఫార్ కంటిన్యూస్. సంబంధం లేదు టమోటా ధరల కన్నా ఈ ఎరువులకి పేపర్లకు కాదు, కానీ యుద్ధం ఇలాగే కొనసాగితే ధరలు పెరగవచ్చని 41 చంద్రశేఖర్ చెప్పారు. కానీ ఇప్పుడు యుద్ధం పేరు చెప్పి ధరలు పెంచారని రాఘవేంద్ర గారు చెబుతున్నారు. మొత్తం మీదైతే ఇక పెట్రోల్ పంప్ గారు మనకు నెల రోజుల పాటు రష్యా నుంచి చమురు కొనుగోలుకి గ్రీస్ కింద ఇచ్చారు కాబట్టి పెట్రోల్ ధరల భారం కూడా మనపై పడకపోవచ్చు మన దేశం మీద. యుద్ధం ముగిస్తే మళ్ళీ మన అమెరికా దగ్గర చమురు కొనాల్సింది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. చివరిగా మళ్ళీ చెబుతున్నాను, మార్చి 17 తేదీన నాటితో ఉత్తర భారతానికి ఎగుమతి ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయని శ్రీనివాస్ గారు పదే కామెంట్లో ఆయన బలవుద్ది మరీ చెబుతున్నారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్.